సో, శ్రీరాముడి కంటే ముందే మీరందరూ పుట్టేసారు. పుట్టి మీరంతా గూడా సంథింగ్ ఏదో జేశారు అప్పట్లో. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అంతకు ముందే పుట్టి నీకు ఈ 2 జన్మలు గుర్తుండడం అనేది చాలా పెద్ద విషయం. నువ్వొచ్చినప్పుడల్లా నాకు 'మగధీర' సినిమా చూపిస్తున్నావు. 'మగధీర' అని ఏం లేదు. నాకు గుర్తొచ్చింది నేను చెప్పాను. యెస్. 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 అగ్రీడ్. ఐ రెస్పెక్ట్ యూ. ఆ విషయంలో నేనేం అనట్లేదు గానీ, కాకపోతే ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం అని జెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. బట్ అందుకే నా దగ్గర ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకొక్కదానికి గత జన్మ తాలూకు విషయాలు గుర్తురావడం ఒక ఎత్తైతే, నీతో పాటు నీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు అనడం ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఇలా మీరు నిందిస్తున్నారు కాబట్టి కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. అంటే గనుక వీళ్ళెవరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు కాబట్టే వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలా అంటారేమో అని చెప్పేసి చాలా మంది ఇంకా దాక్కునే ఉన్నారు. అంటే బయట చాలా మందికి గత జన్మ ఉంటారు. గురించి తెలిసిన వాళ్ళుంటారా? చాలా మందుంటారు. నేను నిద్రపోయి లేస్తే నైట్ నాకు ఏ కలొచ్చిందో గూడా నాకు గుర్తుండదు. అసలు మీకు గత జన్మలు ఎలా గుర్తుంటున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదు. కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది దీంట్లో గానీ, విచిత్రం ఏం లేదు. చాలా మందికి గుర్తొచ్చాయి. నాకొక్కదానికే అని కాదు. ఇలా గుర్తొచ్చిన వాళ్ళు నిన్నెవరైనా అప్రోచ్ అయ్యి నాకు కూడా ఇలా గుర్తొచ్చాయి భవిత అని చెప్పిన వాళ్ళున్నారా? నాకైతే ఎవ్వరు చెప్పలేదు. మరి నీకెలా తెలుసు బయట గుర్తొచ్చాయని చెప్పేసి? ఎందుకు తెలీదు. చాలా ఇప్పుడు పేపర్‌కొస్తున్నాయి. తర్వాతొచ్చేసి ఏవైనా న్యూస్ ఛానెల్స్ గూడా ఉన్నాయి కదా! హ్మ్. సరే భవిత, ఒకటి ధ్యానంలో నువ్వు కూర్చొని ఎప్పుడైతే ఒక ధ్యానం చేస్తూ ఉన్నావో, ధ్యానం అంటే మెడిటేషనే కదా! ధ్యానం అంతే. చేస్తూ ఉన్నప్పుడు, ఆ ధ్యానంలో నిజంగానే నీకు అసలక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏ విగ్రహాలున్నాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటివన్నీ నీకు అంటే నువ్వొక విషయం తెలుసుకోవాలి అంటే, ఆ విషయం నీకు ధ్యానంలో తెలుస్తుందా? అది ఇప్పుడు ఎవరైనా సాధన చేసే వాళ్ళకి అది పాసిబులే అవుతది. సాధన చేసే వాళ్ళకి పాసిబులే అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నీలానే ఆ గుడిలో పంతులు గారు ఎవరైతే ఉన్నారో, నీతో రకరకాలుగా పూజలు చేయించారు ఒకాయన. ఆయనకి ప్లస్ ఆయనేమి రకరకాలేం పూజలేం ఆ! చేయించలేదు. ఏంటంటే గనక అమ్మవారికి ఆ! శివుడున్నారు. అక్కడ నాగులు కూడా ఉన్నాయి. సో, వాటికి సంబంధించిన పూజలు మాత్రమే. మొత్తానికి ఏదో సంథింగ్ నాగా దేవతకి సంబంధించిన పూజలే చేయించారు కదా! అంటే దాంతో ఏం రాంగ్ ఏం లేదు. రాంగ్ అని చెప్పట్లేదు బవిత. కాకపోతే ఏంటంటే అంటే అందరితో చాలా మంది అలా అంటున్నారు. రకరకాల పూజలు చేపిస్తున్నారు. జనాలు క్యూ కడుతున్నారని చెప్పేసి. హ్మ్. అక్కడికి ఎవరైతే రాలేదు. కావాలంటే మీరొకసారి చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను. కానీ ఎవరు చెక్ చేసుకోకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఇక్కడ నిన్నెవ్వరు పాయింట్ ఔట్ చేయట్లేదు భవిత. యాక్చువల్‌గా నేనెందుకు చెప్తున్నాను అంటే నువ్వు చిన్న పిల్లవి. అయినా కానీ హ్మ్. ఆఫ్‌కోర్స్ నీకు సంబంధించినంత వరకు ఏంటంటే నీకన్నీ పా ఇంతకుముందు జన్మ విషయాలు గుర్తున్నాయి కాబట్టి నీకు మేబీ టెంపుల్స్‌లో ఆ ప్రయారిటీ ఉంటుందేమో. సరే ఆ విషయం వదిలేసేద్దాము. అయితే హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా కరీంనగర్‌లో ఏదో టెంపుల్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు అని చెప్పేసి నాకు హ్మ్. తెలిసింది. అసలు ఈ టెంపుల్ విషయాలేంటి చెప్పు? దాని గురించి చెప్పు. టెంపుల్ అంటే ఏం లేదు. చాలా సంవత్సరాల నుంచి అది మూతపడి ఉందంట. 15 సంవత్సరాలు చెప్పారు. హ్మ్. అక్కడ పూజారి చనిపోయాడంట. హ్మ్. సో, అందుకని జెప్పేసి వాళ్ళు అందరూ వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నారంటే తను చనిపోయాడు, టెంపుల్‌లో చనిపోయాడని జెప్పేసి భయపడుతున్నారు. పూజారి టెంపుల్‌లో చనిపోవడం అనేది ఇంతకుముందు వేరే చాలా ఆహ్, టెంపుల్స్‌లో ఆ! కూడా జరిగింది. జరిగింది. అంటే సడెన్‌గా అంటే ఆహ్, హార్ట్ స్ట్రోక్ రావడం హార్ట్ అలాంటివి. స్ట్రోక్ రావడం ఇలాంటివొచ్చి పూజారి చనిపోవడం అనేది జరుగుతది. టెంపుల్‌కి మొత్తం అంతా క్లీన్ అంతా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా కానీ పూజలవి వీళ్ళు విగ్రహం తాకడానికి గూడా భయపడుతున్నారంట. విగ్రహం తాకడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు సో, ఆ చనిపోయారు? భయాన్ని పోగొట్టాలని నాకనిపిస్తుంది. ఏ విధంగా నువ్వు భయాన్ని పోగొడదాం ఏం అనుకుంటున్నావు? లేదు. జస్ట్ అక్కడికెళ్ళి మొత్తం శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలనుకుంటున్నా. నువ్వే. నేనే. మరి ఆ ఊళ్ళో వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చారా నీకు? ఇంగా అక్కడికెళ్ళి అడగాలి నేను. ఇంకా నువ్వసలు అక్కడికి వెళ్ళలేదు. కానీ నీకెలా తెలిసింది? అంటే నీ దాకా ఎలా వచ్చింది ఈ విషయం? ఇప్పుడు న్యూస్ ఛానల్స్‌లలో చూసాను. నాకు చూడగానే నాకు వెళ్ళాలనిపిస్తుంది. అంటే నీకు ఆ టెంపుల్‌కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఐ డోంట్ నో బట్ ఏంటంటే గనక నాకు వెళ్ళాలనుంది. నేను వెళ్ళాలనుకుంటున్నా. హ్మ్. ఏ విగ్రహం ఇప్పుడు ఏ టెంపుల్స్ అయినా ఒకటే కదా మనకి. హ్మ్. అవి నార్మల్‌గానే పూజలు అందుకోవాలి. అప్పట్లో ఎలా పూజలైతే అందుకోవాలో ఇప్పుడు గూడా అలాగే అందుకోవాలని నా ఆలోచన. 15 సంవత్సరాల నుంచి మూతపడిపోయి ఉన్న టెంపుల్. ఊళ్ళో ఎవ్వరు కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ హైదరాబాద్‌లో ఉన్న నువ్వు అక్కడికి వెళ్ళేసేసి అంటే సౌండ్స్ ఒస్తున్నాయి అని ఆ! వాళ్ళు అంటున్నారు. ఎలాంటి సౌండ్స్ ఒస్తున్నాయి? నాకైతే తెలీదు ఎలాంటి సౌండ్స్ అంటే ఒస్తున్నాయో. నువ్వు విన్న దాని ప్రకారం ఎలాంటి సౌండ్స్ ఒస్తున్నాయి అంటే అంటున్నారు? అక్కడికి వెళ్తుంటే ఏమో అవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే అక్కడ పూజారి గారి ఆత్మ చనిపోవడం వల్ల. లాంటిదేదైనా ఉంది అని చెప్పేసేసా? ఆత్మ అయితే ఉందో లేదో పక్కన పెడితే గనక, హ్మ్. అతను చేసిన దానికి తను అయిపోయిందంతే. ఏం చేశారు? అంటే అతని పవర్స్ కోసం అని చెప్పేసి తను పూజలు చేసే క్రమంలో అది అతనికి రివర్స్ అయింది. ఓకే. ఇప్పుడు సినిమాల్లో కొంతమంది ఏదో సాధించడానికి ఏదో చేస్తే అంటే అతీత శక్తుల కోసం. ఆ! ఓకే. ఓకే. ఏమన్నా కొంచెం రాంగ్ అయినా సరే ప్రాణం మీదకొస్తదది.
ఓకే. ఆ పూజారి గారు అలా చేసారా ఆ టెంపుల్‌లో అంటే ఉన్నాయని? అన్ని మంచి పనులైతే చేశాడు. అతను హ్మ్. ఎక్కువ పవర్స్ కోసం వెళ్ళడం ఒక మిస్టేక్ అయింది అతనికి. ఓకే. ఓకే. బయట జనరల్‌గా టాపికొచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు హ్మ్. నీకు కూడా పవర్స్ ఉన్నాయని చెప్పేసి బయట అనుకుంటున్నారు. నువ్వు కూడా ఏమన్నా పూజలు లాంటివి చేస్తుంటావా? నేనైతే ఎలాంటి పూజలు చేయను. ఎలాంటి పూజలు చేయవా? ఓకే. అంటే ఇప్పుడు గుళ్ళకెళ్ళేసేసి నువ్వు అందరూ భయపడే ఒక టెంపుల్‌కెళ్ళేసేసి ఇప్పుడు నువ్వు ఆ టెంపుల్ ఓపెన్ చేద్దాం అనుకున్నావు. ఏ ధైర్యంతో చేద్దాం అది అనుకుంటున్నావు? నా మీద ఉన్న నా నమ్మకం అంతే. హ్మ్. నీ మీద నీకున్న నమ్మకం. అంతే. ఇంట్లో ఒప్పుకుంటున్నారా మరి అక్కడికి అమ్మ వెళ్ళడానికి? ఒప్పుకుంది. అందరూ ఒప్పుకున్నారు. హ్మ్. నాకు చేయాలనిపిస్తుంది నేను చేస్తా. ఎవరు అడ్డొచ్చినా నాకనుకో. పెద్ద ఫ్యామిలీ గదా మీది. అవును. కాదు ఇంత ఇంటర్‌వ్యూస్ ఇస్తున్నావు. ఇంత బయట అంటే బయట వర్కుల గురించి లైక్ అంటే టెంపుల్స్ గురించి కానివ్వు, నీదైనా ఒక సోషల్ యాక్టివిటీస్ కోసం నువ్వు పాటుపడుతున్నావు గదా! సో నేను దానికోసం గూడా కాదు. హ్మ్. ఏందంటే ఆ టెంపుల్స్‌ని తీసుకొనొచ్చిన తర్వాత విగ్రహాలు తీసిన తర్వాత క్లియర్ నాకంతే. హ్మ్. ఇది అందరి కోసమే కాదు. వా ఏవైతే అప్పట్లో మొత్తం లోపలికెళ్ళిపోయాయో విగ్రహాలు ఇప్పుడు చాలా మంది వెలికి తీస్తున్నారు కదా! హ్మ్. నాది కూడా ప్రయత్నం అదే. అసలిప్పటి వరకు నువ్వు చాలా టెంపుల్స్ గురించి చెప్పినట్లున్నావు కదా! ఏ టెంపుల్‌లో గూడా విగ్రహాలు బయటకు తీయడానికి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది లేదా? నీ కోసం ఎవరు కూడా అడగట్లేదా? అంటే ఆ ఊళ్ళో ఆల్రెడీ నీ వీడియోస్ చూసిన వాళ్ళు కానివ్వు, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదా టెంపుల్స్‌లో? చెప్పట్లేదు అతనికి నేను కాల్ చేసినా సరే అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మా మమ్మీ మనుషుల్ని పంపించింది. అయినా సరే అతను నేను లేను అని అబద్ధం చెప్పించాడు గానీ, అతను మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. మీ మీకు కామన్‌గా ఎవరో ఒక గురువుగారు ఉండాలి కదా ఫ్యామిలీలో. ఆయనే కదా మొదట ఆ టెంపుల్‌కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళింది. అవును. మరి ఆయనేం చెప్పట్లేదా? ఎందుకంటే ఆయన అతను కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. ఏమంటే మాకు నచ్చట్లే అంటున్నారు. ఎందుకు నచ్చట్లేదు? విగ్రహం తీయడమే కదా! అయినా సరే మేము దీన్ని గూడా ఏం చేస్తాం అని చెప్పలే. పక్కనున్న ప్లేసే కదా అది. సో, నీకున్న పాజిటివ్ పవర్స్‌తో ఏమి చేయలేవా? పాజిటివ్ పవర్స్ అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఓకే. వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనం ఏదైనా చేయాలి. హ్మ్. పర్మిషన్ లేకుండా నేను చేయకూడదు కదా! ఏదైనా గాని వితౌట్ పర్మిషన్ చేయడానికి లేదు. అవును. అంటే జనరల్‌గా ఏంటంటే ఒక మనిషిలో పాజిటివిటీ ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుటి మనిషిని ఆ పాజిటివిటీతో ఇదే కదా నాకున్న కష్టం. అతను ఒప్పుకోవాలి. హ్మ్. మరి తనేమంటున్నారు? అంటే ఆహ్, ఎవరు? ఇంతకుముందు జన్మలో మీ అంటే భర్త పెళ్లయిందా మీ ఇద్దరికి? అప్పట్లో అయింది. ఇప్పుడు లేదు కదా! అదే అప్పట్లో పెళ్లైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ పెళ్లై వేరే వాళ్ళతో ఉన్న పర్సన్. హ్మ్. తను ఏమన్నా సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నారా? అంటే అతను నాకు కొంచెం టైం మాట్లాడడానికి. కావాలి అని చెప్పాడు. అందుకే నేను టైం ఇచ్చాను. నువ్వు అంతా గుర్తుంది. అంటే నీకున్న ఇంటెన్షన్ తనకెందుకు ఉండట్లేదు? నీకున్న ఆరాటం. ఉంది కానీ ఇప్పుడున్న జనరేషన్ గురించి కొంచెం మనం ఆలోచించాలి కదా! హ్మ్. చాలామంది వచ్చినా సరే వాళ్ళు ఫేక్ అని చెప్తున్నారు. ఓకే. అదేలే. సో, కొంచెం అతను అందులో ఫ్యామిలీ ఉంది. సో, అదే. అతని రీజన్స్ అతనికున్నాయి. హ్మ్. కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారనుకోవచ్చా అతను? అంతే. అంతేనా? ఓకే. సూపర్.